గురుగారు, కుజదోషం తొలగించుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏ రకంగా ఉపకరిస్తుంది? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలోని ఎటువంటి నియమాలను పాటించాలి? కుజదోషం సుబ్రహ్మణ్యారాధన చేయటం వలన తొలగుతుందనే మాట సత్యం. కుజుని యొక్క ప్రభావం వలన మనకు కలిగేటువంటి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కుజుడి వలన మనకు కలిగే కొన్ని లోపాలు, కొన్ని ఇబ్బందులు, అవి పోగొట్టేందుకు సుబ్రహ్మణ్య ఆరాధన అంటే ఈశ్వరుని యొక్క అంశ సుబ్రహ్మణ్యుడిగా ఆయన కొడుకుగా అనుకున్న, లేకపోతే ఆయన తన తేజస్సుని అతని యందు ప్రతిపాదిస్తే ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేత కుజుడు మనకు కలిగించేవి ఏమిటంటే గాయాలు, అలాగే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, కంటి వ్యాధి, చెవి వ్యాధి, ఇటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు, అలాగే సాంసారికమైనటువంటి మన మానవ జన్మకు ఏ జన్మకైనా ప్రధానమైనటువంటిది ఏమిటంటే సంతానోత్పత్తి. ఈ సంతానోత్పత్తి అనే దానికి కుజుడు ఆటంకం అవుతాడు. అంటే ఆ దోషం వలన కుజుడి యొక్క వీక్షణ సరిగ్గా లేకపోయినట్లయితే సంతానం కలగదు. కాబట్టి కానీ సంతానం పొందటం అనేది ఒక మానవ ధర్మం అది. కనుక ఆ ఈశ్వరారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన వలన మనకు ఆ దోషం తొలగిపోతుంది అనేది దానికి కావలసినటువంటి నియమ నిబంధనలతోటి మనం పాటించవలసిన విధానం అంతా కూడా చెప్పబడింది. ఆ చెప్పబడిన ప్రకారం చేసినట్లయితే ఇటువంటి ఇప్పుడు చాలా చోట్ల సుబ్రహ్మణ్య క్షేత్రాల్లోకి ఇట్లా సంతానం లేనటువంటి దంపతులు వచ్చి ప్రదక్షిణాలు చేసి అక్కడ పుట్టలో పాలు పోసి అక్కడ ఒక చెట్టు సంతాన వృక్షం ఉంటే ఆ చెట్టుకి వాళ్ళు ఉయ్యాల కడతారు. ఈ ఉయ్యాల కట్టి వాళ్ళకి మళ్ళీ పిల్లలు కడగానే వచ్చి ఉయ్యాల ఊడదీయటం అనేది ఒక నియమంగా ఇవన్నీ పెట్టుకోవటం వలన కుజ దోషాలు తొలగిపోతాయని, ఇతరులతో కలహాలు లేకుండా ఉంటాయని, కుజుడు అప్పులు కూడా చేయిస్తాడు కాబట్టి ఆ రుణాలు అవి లేకుండా రుణబాధలు తొలగిపోతాయని, వీటన్నిటికీ తొలగించేందుకు ఏర్పాటు చేసినటువంటిదే ఈ సుబ్రహ్మణ్య అవతారంగాను స్కాంద పురాణం చెబుతున్నది. కనుక దాని వలన మనం ఇటువంటి దుఃఖాల నుంచి బయటపడవచ్చు.